వెల్కమ్ బ్యాక్. 8 ఏళ్ల కిందట మూతబడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక చుట్టూ అల్లుకున్న వివాదమేంటి? సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తప్పు చేశారా? లేక మోడీ సర్కారే మూసేసిన ఈ కేసును తిరగదోడుతోందా? అసలు ఈ కేసులో వాస్తవంగా జరిగిందేంటి? సొంత కంపెనీ ఆస్తుల్ని మళ్లించడంలో రాహుల్ గాంధీ ఎక్కడ పొరపాటు చేశారు? ఈ వివాదం కేవలం మిస్అండర్స్టాండింగా లేక మరుగున పడిపోయిన భారీ స్కామా? 5,000 కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థలో 99% వాటాల్ని, ఆస్తుల్ని ఓ చిన్న సంస్థ, అప్పటికి పుట్టి ఏడాది కూడా పూర్తి కాని సంస్థ, అది 5 లక్షల రూపాయల పెట్టుబడితో మొదలైన సంస్థ ఎలా కొనుగోలు చేస్తుందన్నదే ఈ కేసులో కీలకమైన విషయం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న అప్పుల్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక తీర్చిందా? తీరిస్తే అందుకు ఆధారాలున్నాయా లేవా అన్నది కూడా దర్యాప్తులో తేలాల్సింది. ఈ విషయాలన్నీ దాచిపెట్టి వ్యవహారాన్ని గుట్టుగా నడిపించి వేల కోట్ల రూపాయలు సోనియా, రాజీవ్ గాంధీలు దక్కించుకున్నారన్నది సుబ్రహ్మణ్య స్వామి వాదన. ది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ను యంగ్ ఇండియన్ కంపెనీ స్వాధీనం చేసుకోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆస్తుల స్వాధీనం వెనుక అవకతవకలు జరిగాయని, నిబంధనలు తుంగలో తొక్కారని కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు ఈ లావాదేవీల్లో ప్రాథమిక విషయాల్ని పరిశీలించి మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానాలతో నిందితుల్ని కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరి వాదనలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే అసలు ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది ఓసారి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అన్న సంస్థకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్ద మొత్తంలో అప్పిచ్చిందన్నది వాస్తవం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ వాటి నుంచి బయటపడడానికి అప్పు తీసుకుంది. మొదటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న జాతీయ దినపత్రిక హోదాలో ప్రభుత్వం నుంచి ఎన్నో మేళ్లు పొందింది. గత 15 ఏళ్లలో ఢిల్లీ, లక్నో, అలహాబాద్లతో సహా ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో చౌకగా ప్రభుత్వ భూముల్ని పొందింది. అయితే అప్పట్లో వీటి విలువ చాలా తక్కువగా ఉండేది. కానీ కాలక్రమంలో ఆ ఆస్తుల విలువ అమాంతం పెరిగి వేల కోట్లకు చేరింది. ఇటు స్థిరాస్తులు పెరిగినా ఆదాయం రావడం లేదన్న కారణంతో సంస్థను 2008లో మూసేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పట్లో మునిగిపోవడంతో కాంగ్రెస్ దగ్గర చేసిన అప్పును తీర్చలేకపోయింది. అదే సమయంలో తెరపైకి యంగ్ ఇండియన్ అనే సంస్థ వచ్చింది. వాస్తవానికి ఈ సంస్థ డైరెక్టర్ ఎవరో కాదు, రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ పార్టీ నుంచి టీజేఎల్ తీసుకున్న అప్పును తాము చెల్లిస్తామని, అందుకు ఆ సంస్థలో వాటా తమకివ్వాలని ముందుకొచ్చింది. ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యంగ్ ఇండియన్ కంపెనీ కొంత మొత్తాన్ని కాంగ్రెస్ కి చెల్లించి దానికి బదులుగా అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ లో ఉన్న 9 కోట్ల షేర్లను ఒక్కో షేర్ 10 రూపాయల చొప్పున తన పేర బదిలీ చేయించుకుంది. ఇలా 99% షేర్లు యంగ్ ఇండియన్ కి బదిలీ అయిపోయాయి. అయితే అప్పటికే ఈ సంస్థ నికర ఆస్తుల విలువ 1500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉంటాయన్నది సుబ్రహ్మణ్య స్వామి చేస్తోన్న ప్రధాన ఆరోపణ. కంపెనీస్ దాని ప్రకారం చూసుకుంటే కనుక ఒక ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్కి వాళ్ళ షేర్స్ ఎక్వైర్ చేసినట్టుగా ఇది దాన్ని క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ 89 లక్షలు ఉన్న ఈక్విటీకి ఇప్పుడు ఫ్రెష్గా 90 కోట్లు మూలధనం చేరి ఆ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకేమో 99% ఈక్విటీ దగ్గర వచ్చింది. ఈ పాతగా ఉన్న వాళ్ళకి 1% మాత్రమే ఈక్విటీ ఉంది. కానీ దానికి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అసెట్ ఏదైతే ఉన్నాయో అవి ఢిల్లీలోను, లక్నోలోను, ముంబైలోను ఉన్నాయి. వాటి విలువ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనుక 2,000 కోట్లు ఉన్నాయి. అంటే 2,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నటువంటి ఒక కంపెనీ ఒక 90 కోట్లు డెట్ తీర్చడానికి, ఆ 90 కోట్ల డెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే ఆ 90 కోట్లని మళ్ళీ డెట్ ట్రాన్స్ఫర్ చేసి యంగ్ ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేసి అది 50 లక్షలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ 50 లక్షలకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కంపెనీకి 90 కోట్లు డెట్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి 90 కోట్లకి సరిపడగా మూలధనాన్ని కేటాయించి, సో ఇప్పుడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఈ 99% దాదాపుగా మూలధనం ఈ యంగ్ ఇండియన్స్కి చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో అది ఒక నేరపూరితమైనటువంటి ప్రక్రియగా ఆరోపించబడింది సుబ్రహ్మణ్య స్వామి తోటి. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో 2011 జనవరి 22న సోనియా గాంధీ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేరారు. ఈ కంపెనీలో రాహుల్ గాంధీకి 38% వాటా ఉండగా మరో 38% వాటా సోనియా గాంధీ పేరుంది. ఇక
ఇక కాంగ్రెస్ పార్టీ నేత, నేషనల్ హెరాల్డ్ కి మాజీ డైరెక్టర్ గా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరాకి 12%, మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెస్ కి మరో 12% వాటాలున్నాయి. ఇక ఈ షేర్ల బదలాయింపు, అప్పు విషయంలో అవకతవకలు జరిగాయన్నది సుబ్రహ్మణ్య స్వామి వాదన. Said that even in the rules there is a way by which we can detain him for up to 2 years, and that's rule number 6 bracket A bracket 10, which says that a management committee to sequence his departure can take up to 2 years for that purpose. So it can be done. I said, but there is a matter of great urgency because there is an intelligence bureau report which says that this man is become a jihadi. So therefore he would be a danger to society. నిజానికి కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి ఇచ్చిన డబ్బులన్నీ ఆ పార్టీ ఫండ్ గా వచ్చిన డబ్బే. రాజకీయ పార్టీలకు వచ్చే ఫండ్ కి కొన్ని పన్ను మినహాయింపులుంటాయి. ఆ డబ్బును కేవలం పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించాలి తప్ప ఇతర కమర్షియల్ అంశాలకు మళ్లించకూడదు. కానీ ఆ నియమాన్ని అతిక్రమించి కాంగ్రెస్ 90 కోట్ల రూపాయల్ని ఒక వ్యాపార సంస్థకు ఎలా బదిలీ చేస్తుందన్నది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వేస్తోన్న సూటి ప్రశ్న. రాజకీయ పార్టీలు తమ ఫండ్ను ఇలా కమర్షియల్ కంపెనీలకు బదలాయించడం అన్నది 1951 ఆర్పీఏ యాక్ట్ 29A, ఐటీ యాక్ట్ 13A ప్రకారం చట్ట వ్యతిరేకం. దీనికి తోడు ఈ అప్పు తీర్చడానికి యంగ్ ఇండియా అనే మరో సంస్థ తెరపైకొచ్చింది. నిజానికి ది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అన్నది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, కానీ యంగ్ ఇండియా అన్నది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్లను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించేటప్పుడు పాటించాల్సిన చట్టపరమైన విధానాలు ఇక్కడ పాటించలేదన్నది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. స్టోరీ బోర్డులో మరి షార్ట్ బ్రేక్.